ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం యోగబలం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. కుంభరాశి వారి జాతకం చూడు జానకిరామ్. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, అమ్మిన పని, చేసే పని, వ్యాపారం, ధరించిన కార్యం, సంతానం, ఉద్యోగం, బిజినెస్, విదేశయానం, పోయే కాలం ఎట్లా ఉంది, ఏరే దేశం పోతారా, ఇక్కడే ఉంటారా, చదువుకోవాలా ఎట్లా ఉంటుంది, మెడిసిన్లో ఎట్లా ఉంటుంది, ఇంజనీరింగ్లో ఎట్లా ఉంటుంది. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టండి. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద. అలాగే పాండురంగ స్వామి వచ్చిండు. అలాగే వారి జాతకంలో సబ్కా మారి గేగహైనంటూ మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద. కానీ కుంభరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం కంటక శని నడుస్తుందండి వారి పేరు మీద. 9 గ్రహాల్లో మాత్రం వారికి 7 గ్రహాలు బాగాలేవండి, 2 గ్రహాలు మంచిగా ఉన్నాయి వారి పేరు మీద. ముఖ్యంగా కంటక శని మంచిగా లేదు. కంటక శని అంటే మాత్రం శని కళ్ళలోనే పడ్డట్టు. మనుషుల మీద మనిషికి దోషం ఉంటే ఎంత ఇబ్బందో అలాగే ఆ కంటక శని కంట్లో పడితే కుంభరాశి వారికి అంత ఇబ్బంది ఉంటుందండి. కానీ అందులో ఒక విశేషం ఉంది. 24 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు ఉన్నవారికి అంతగా ప్రభావం చూపించదు, నష్టం చేయదు, బాగానే ఉంటుంది. కానీ మాత్రం 34 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల ఉన్నవారికి మాత్రం చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. మొదటి 2 సంవత్సరాలు పొంగిస్తుంది, పాలు పొంగినట్టు ధనం. రెండవ 2 సంవత్సరాలు ఆశలు కలిగించి బొక్క బోర్లా వేస్తుందండి. మూడవ 2.5 సంవత్సరాలు అంటే 7.5 సంవత్సరాలు, మూడవ 2.5 సంవత్సరాలు మాత్రం ఏది లేకుండా అన్ని పోయి మాత్రం మధుమాది పెడుతుందండి. కొందరికి మాత్రం వాళ్ళ జాతక రీత్యా రాజయోగం ఉంటే, చక్రయోగం ఉంటే, మత్స్యయోగం ఉంటే, పుట్టిన ఘడియ మంచి ఉంటే, ధ్వజయోగం ఉంటే, గజయోగం ఉంటే మాత్రం ఇల్నాటి శని ప్రభావం మాత్రం ఏ ప్రభావం చూపించదండి. కానీ కుంభరాశి వారి జాతకానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి మాత్రం అలాగే మాత్రం ఈ శని నడిచిన అంత ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. రాష్ట్రాధిపతి శనేశ్వరుడు. అలాగే శతభితార నక్షత్రం, శతభిష నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి రాహువు కూడా మాత్రం చాలా వరకు విశేష యోగం ఉంది. బెజవాడ కనకదుర్గం వచ్చింది. అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం శనేశ్వరుడు అతి కాబట్టి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. శుభ అశుభ యోగాలు అంటే మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతకంలో. ముఖ్యంగా వీరు మాత్రం రాజ్యంలో పోయినా, రాష్ట్రంలో పోయినా, విదేశానం పోయినా, దొంగల పోయినా, దొరల పోయినా, తక్కువల పోయినా, ఎక్కువల పోయినా, పోలీస్ స్టేషన్లో పోయినా, పెద్ద పెద్ద కచేరీలో పోయినా కూడా గెలిచి వస్తారు. కానీ ఇంట్లో మాత్రం గెలవలేదు. ఇంటి పోరు ఇంతింత కాదయా అని అన్నారు వేమన. ఇంటి పోరు చాలా ఉంటుంది. ఇంటి వారు లెక్క చేయలేరు వీరి జాతక బలానికి. కుటుంబ తగాదాలు చాలా ఉంటాయి. పిల్లలతో ఇబ్బందులు ఉంటాయి, సంతానంతో ఇబ్బంది ఉంటుంది, మనవరాలతో ఇబ్బంది ఉంటుంది, భార్యతో ఇబ్బంది ఉంటుంది, భర్తతో ఇబ్బంది ఉంటుంది, మనవరాలతో ఇబ్బంది ఉంటుంది. అలాగే మాత్రం తల్లిదండ్రులతో ఇబ్బంది ఉంటుంది, బంధువులతో ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ పోయినా ఏదో ఒక చికాకు ఉంటుందండి. ఈ కుటుంబ కలహాలకు మాత్రం చాలా వరకు మాత్రం వీరు మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా మంచిది. కానీ కుంభరాశి వారికి ఎంత ఓపిక ఉంటుందో అంత తొందరపాటు ఎక్కువ ఉంటుందండి. కడుపులో కపటం ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. దానివలన ప్రభావం చాలా ఉంటుంది. అందరు బతకాలి, అందరు నేర్వాలి, అందరు మంచిగా ఉండాలని ఒక కోచ్ లాంటి దిమాగ్ ఉంటుంది, కోచ్ లాంటి మైండ్ ఉంటుంది వీరికి. కోచ్ అంటే ఒక గురువు లాంటి. కానీ మాత్రం అందరికి నేర్పిస్తారు, వీరే మర్చిపోతారు. అసలు జాతకం ఉంది వీరి పేరు మీద. కర్ణుడు లాంటి స్వభావం, అందరి గురించి కరిగిపోతారు. లాస్ట్కి మాత్రం మొండి పట్టుదల పట్టుకుంటారు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. అని మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం తిరుగులేదండి. ఒక కంపెనీ కాకపోయినా, ఒక చోటు కాకపోయినా ఇంకో చోట్ల మాత్రం రాణించే అవకాశం ఉంది వారి జాతకంలో. అన్నానికి తిరుగు ఉండదు వారి జాతకానికి. అడుక్కు తినలేదు అమ్మ పెట్టదనేది ఉండదు వీరి జాతకంలో. అడవిలో పోయినా అన్నం దొరుకుతుంది వీరి జాతకంలో. వీరు ఒక్కరే తినాలనే ఉద్దేశం వీరికి ఉండదు. 10 మందికి పెట్టి తినే యోగం ఉంటుంది. అని మాత్రం వీరి జాతకం చూడాలంటే అతిథి దేవో భవ అనే యోగం వీరికి చాలా బాగా కలిసి వస్తుందండి. వీరి ఇంట్లో ఏం లేకపోయినా వీరి ఉపవాసం ఉండి ఇతరులకు పెట్టే స్వభావం కాబట్టి అదే వీరికి శ్రీరామ రక్ష అయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో. వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది. వివాహం చేయాలనుకునేవారు ఆల్రెడీ మాట్లాడుకున్న వారు మాత్రం ఖచ్చితంగా చేస్తే పర్వాలేదు వీరి జాతకానికి. ప్రేమ వ్యవహారాదులు నడిపించాలనుకునే వారికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో. వీరి పేరు మీద అన్ని వస్త్రాలు కలిసి వస్తాయండి వీరికి. ఏ వస్త్రమైనా కలిసి వస్తుంది. అలాగే ఆభరణాలు ఏదైనా బంగారం, వెండి, పగడం ఈ మధ్య వెళ్ళింది ప్లాటినం అని మాకు కూడా తెలియదండి.
పిల్లలు చెప్తే విన్నా ప్లాటినం అని చాలా ఖరీదైంది, అది ధరించిన కూడా నడుస్తుంది. కానీ వీరి జాతకం మాత్రం ఏజ్ ప్రకారం ఒక్కొక్క రాయి ఒక్కొక్కరి పనికి వస్తుందండి. రాహు మహాదశ శతతార అంటే శతభిష నక్షత్రం వారు మాత్రం రాహు మహాదశ రాయి స్టోన్ ధరించడం మంచిది. పూర్వభాద్ర నక్షత్రం వారు మాత్రం బ్లూ కలర్ అంటే మాత్రం వీరి జాతకం నీలం రాయి ధరించడం మంచిదండి. అందులో ఆ నీలం రాయి మాత్రం ఇంద్రనీలం ధరించడం మంచిది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్యం మాత్రం సాధించే వరకు విశ్రమించరు. 10 రూపాయలు ఉన్నాయి కదా అని మురుగరు, లేవని బాధపడరు, కడుపులో కప్పటం ఉండదు, అయిన వారం దగ్గర తీసుకోరు, కాని వారం తీసిపడేరు, అందరు నా వాళ్ళే అనుకుంటారు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దశ మంచిగా ఉన్నది, దిశ మంచిగా ఉంది. వాస్తు దోషం ఉన్న ఇంటి వారు మాత్రం ఖచ్చితంగా రూమన్న మారాలి, ఇల్లన్న మారాలి, లేదా ఇల్లు అన్న రిపేర్ చేపించుకోవాలి. చాలా మంచిదండి. ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో. ముఖ్యంగా జ్ఞాత శత్రువులు చాలా ఉంటారండి. అజ్ఞాత శత్రువులు కాదు, జ్ఞాత శత్రువులు. జ్ఞాత శత్రువులు అంటే రక్త సంబంధికులు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేదా మాత్రం రక్త సంబంధం ఎవరున్నారో వాళ్ళతో శత్రుత్వం చాలా ఉంటుంది. అది వారు మాత్రం రాజీ చేసుకోవడం మంచిది వారి పేరు మీద. దశ మంచి ఉంది వారి పేరు మీద. కానీ ఈ సంవత్సరం వారి జాతకానికి ఖచ్చితంగా ఉగాది నుంచి మాత్రం 2025 సంవత్సరం వరకు శని వెళ్ళిపోయే అవకాశం ఉంది. లాస్ట్ ఘడియాల ఉంది వీరి పేరు మీద. కానీ ఎంతటి వివాదమైనా సరే మాత్రం 100 కాదు 1,00,000 రూపాయలు పెట్టైనా సరే తీర్చుకోవాలండి. లేనిపోని వివాదం తెచ్చుకోవద్దు. వీరికి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎంత గొడవ వచ్చినా సరే మాత్రం నేను ఎంతకైనా తెగిస్తా అనే స్వభావం వీరిది. తప్పు ఉన్నా లేకున్నా ఒప్పుకొని స్వభావం, మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఈ మొండి పట్టుదల వలన దరిద్ర బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మూర్ఖత్వ గుణం అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక్కడి వీక్నెస్ చాలా బాగలేదండి వీరి పేరు మీద. ఇది ఒకటి తొలగించుకున్నారనుకో తిరిగి ఉండదు వారి పేరు మీద. ఆ బెజవాడ కనకదుర్గమ్మ మూలంగా మాత్రం అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారికి పూజ చేయాలండి. శుక్రవారం స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ కుటుంబ సభ్యులతో సహా పూజ చేస్తే చాలా మంచిది. శుక్రవారం మంగళవారం రాహుకాలం ఘడియాల, అలాగే శనివారం రోజు నియమం పాటించడం మంచిది. మద్య మాంసం వాడేవాళ్ళు మాత్రం అది పక్కన పెట్టడం మంచిది వీరి జాతక బలానికి. దశ మంచిగా ఉంటుంది. కానీ వెల్డింగ్ షాప్, ఇనుప వస్తువు, ఆయిల్ వస్తువు, మళ్ళీ వీరి జాతకాన్ని చూడాలంటే మోటార్ ఫీల్డ్ నడిపించే వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా వీరు రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. డబ్బు విపరీతంగా ఖర్చు అయినా సరే మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.